ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక పైసల ప్యాకేజీ ప్రకటించారు. మరి దాని మీద మరింత సమాచారాన్ని మన మంగ్లీ అందిస్తుంది. మంగ్లీ. ఎస్ సావిత్రి, రాత్రి ఉత్కంఠభరితమైన ఉత్త ప్రకటన చేసి ఆఖరికి 2 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది సావిత్రి సెంటర్ సర్కార్. కరెక్ట్ గాని మంగ్లీ, ఇంత పెద్ద మొత్తం పైసల్ని చంద్రాల్ సార్ ఎట్లా తీసుకురావడం జరుగుతుంది? ఎట్లా సాధ్యపడుతుంది? నీళ్ల రూపంలో, కంపెనీల రూపంలో, ఇంకా అభివృద్ధి రూపంలో తీసుకురావచ్చు సావిత్రి. అది కాదు మంగ్లీ, నీకు విషయం అర్థం కావట్లేదు. విమానంలో తీసుకొస్తారా, ట్రైన్లనా, కంటైనర్లనా? క్లారిటీ ఇవ్వండి. సావిత్రి, నేను క్లారిటీగానే చెప్పాను. చంద్రాల్ సార్ చేతికి మూట గట్టి 3 లేసి పైసలేమి ఇయ్యరు. మరి పైసల ప్యాకేజ్ అన్నప్పుడు పైసలు ఇయ్యాలి కదా, నీళ్లు కంపెనీలు అంటున్నావేంది? నో 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 సావిత్రి, ఆ పైసలతోనే ప్రాజెక్టులకింత అని, కంపెనీలకింత అని, ఇండ్లకింత అని ఇట్లా 20 ఏళ్లు ఖర్చు పెట్టాలి. ఏంది 20 ఏండ్ల? ఓ అవ్వో, నేను సంవత్సరం ఖర్చుకేమో అనుకున్నా, చేతికిచ్చి డెవలప్ చేసుకోమన్నారేమో అనుకున్నా. అదేం లేదు సావిత్రి, అంత పెద్ద మొత్తం పైసలు వాళ్ళ చేతికిస్తే ఆగం చేసుకుంటారని సెంట్రల్ సర్కార్ ఈ ఆలోచన చేసింది. మరి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీతోని ఆంధ్ర ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అది లీడర్లకే తెలుసు సావిత్రి, ఎట్లా అభివృద్ధి చేయాలనో. అది జనాలకు తెలియని సీక్రెట్. మరి ఇట్లయితే చంద్రాల్ సార్ అమరావతిని ప్రపంచ పటంలో ఎట్లా ఇరికిస్తారు? చంద్రాల్ సార్ ఏమంటున్నారు దీని మీద? హోదా ఇవ్వకపోయినా కేంద్రం నుంచి పైసలు రాబట్టడంలో నన్ను మించిన మొనగాడు లేడని ధీమా వ్యక్తం చేసిండు సావిత్రి. మరి ఇదే ప్యాకేజీపై వెంకయ్య నాయుడు సార్ కామెంట్ ఏంటి? ప్రత్యేక హోదా కంటే ఇంకెక్కువనే సాయం చేసినామని వెంకయ్య సారు సంబురం వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తుంది సావిత్రి ఇక్కడ మనకు. సరే, ప్రత్యేక హోదా కంటే ఎక్కువ సహాయం అన్నప్పుడు దానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంటే ప్రజలు సంతోషిస్తారు కదా. ప్రత్యేక హోదా అనే పదం కంటే ప్రత్యేక ప్యాకేజ్ కే తెలుగు ప్రజలు చాలా గౌరవిస్తారనే భావనతో లీడర్లు ఉన్నట్టున్నారు సావిత్రి. మరైతే దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది? వాళ్ళేం చేస్తారు, అసెంబ్లీలో నల్లంగిలు వేసుకొని ధర్నాలు చేసుడు లొల్లి తప్ప. మరి ఈ సంగతి ఇలా ఉంటే పవనాల్ సార్ ఏమంటున్నాడు? సింహానికి మస్తు కోపం వచ్చింది, ఇక సీమాలన్నీ బంద్ పెట్టి పురాగా రాజకీయాల్లోకి వస్తాడంట సావిత్రి. ఒకవేళ ఇంట్లో తిననీకి వెళ్ళకపోతే మన ఇంటికి వచ్చి ఇల్లు తిరిగి తింటాడంట సావిత్రి. లాస్ట్ క్వశ్చన్ మంగ్లీ, మరి కేటీఆర్ సార్ కూడా అరుణ్ జైట్లీ సార్ని కలిసి మాకు కూడా ప్యాకేజీ కావాలన్నాడు కదా, అది ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ప్యాకేజీలు గీకేజీలు ఉండయి, కాకుంటే సహాయ సహకారాలు ఉంటాయని ఆశీర్వదిస్తారు సావిత్రి. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే సెంటర్ సర్కార్ మోసం చేసింది అనొచ్చా? ఇదంతా గమనించినట్లయితే మోసం లాంటి సాయం అని కూడా అనుకోవచ్చు సావిత్రి. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ శ్యామ్ తో మంగ్లీ, V6 న్యూస్.